రైట్. కడప పసుపుమయం అయిపోయింది. పెద్ద ఎత్తున జనసందోహం అంతా కూడా వస్తున్నది. సార్ చెప్పండి, ఏదైతే కడపకు సంబంధించి ప్రత్యేకంగా ఈసారి మహానాడికి గతంలో జరిగిన మహానాడికి ఏమైనా వ్యత్యాసం? ఏమి మాకు తెలిసి వ్యత్యాసం ఏం లేదు. కానీ కొందరు ఏంటంటే కడపలో ఇంత అట్టహాసంగా మీరు సక్సెస్ కాగలరా లేదా అని మాకైతే లేదు, కానీ కొందరికి ఏదో ఉండిందని చెప్తున్నారు. అవి వాళ్ళ అంచనాలు కూడా పటాపంచలే. ఈరోజు నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, సభ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈ రోజు నిన్నటిది ఈ రోజుది ఒక ఎత్తు అయితే, రేపు చూడండి ముందుంది అసలు సినిమా. రేపు బ్రహ్మాండంగా 5 లక్షల మందితో చాలా ఎప్పుడే కానీ తెలుగుదేశం పార్టీ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో రేపు బ్రహ్మాండమైన బహిరంగ సభ జరగబోతా ఉంది. మొదటి ఏడాదిలోనే వైఎస్ఆర్సీపీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అస్త్రాలన్నీ కూడా కూటమి ఇస్తున్నది. అందుకనే ఆయన బయటకు వచ్చాడు, సవాలు విసురుతున్నాడు. భయపడుతున్నారు బీటెక్? ఏం ఆయన ముఖ్యమంత్రి కానీ ఎప్పుడే భయపడలే. ఇప్పుడు వచ్చి తాటాకు సప్పులకి ఏం సవాలు విసురుతాడు ఆయన? ఏ సప్త సముద్రాలు ఉన్నాయా దాటినా, అధికారిని వదిలిపెట్టాను, రిటైర్ అయినా వదిలిపెట్టాను, సినిమా చూపిస్తా అంటాడు. నువ్వు ఉన్నప్పుడు వివేకం 1 సినిమా చూపించావు, నెక్స్ట్ వివేకం 2 చూపిస్తావేమో ఎవరన్నా చంపి. మీకు అంతకు తప్ప నీ చేత ఏమీ కాదు. ఆయనకు సమస్యకు భయపడే పరిస్థితి లేదు, ఆయన పరిగణలోకి తీసుకునే సమస్య లేదు. ఏం అస్త్రాలు ఇచ్చాడు? ఏదైతే మేము హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ఇప్పుడు జూన్లో తల్లికి వందనం ఇస్తాను, తర్వాత ఆగస్టులో ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం ఇస్తాను, అన్ని చేస్తాను. ఆల్రెడీ సిలిండర్స్ ఇచ్చాం. 4,000 రూపాయలు నువ్వు పెంచుతూ పోతా అనేదాన్ని మేము ఒకటేసారి పెంచేసాం. ఆయనకు అస్త్రాలు లేవు, ఏమీ లేదు. ఆయన అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పేది ఏంటంటే, నువ్వు డిస్క్వాలిఫై కాకుండా చూసుకో. నువ్వు ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే కదా, నువ్వు ఎలక్షన్కు గాలి జనార్దన్ రెడ్డి మాదిరి నీకు శిక్ష పడి తర్వాత నువ్వు ఎలక్షన్ కంటెస్ట్ చేసేదానికి అనర్హుడుగా ఉంటావు. కాబట్టి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచే శక్తి ఎవరికి లేదు కాబట్టి ఈ రకంగా ఆయన ఇబ్బంది పెట్టి అన్క్వాలిఫై చేయడానికి అది ఇబ్బంది పెట్టడం అనేది మేము అనుకుంటే ఇబ్బంది పెడతామా? ఆయనంతకు ఆయన లిక్కర్ కేసులు ఇరుక్కోవడము, ఆయనంతకు ఆయన కానీ అవినాష్ రెడ్డి కానీ వాళ్ళ చిన్నాయన చంపని మేము చెప్పినామా? వివేకానంద రెడ్డి హత్య వాళ్ళ చేతులారా చేసుకున్నారు. లిక్కర్ కేసులు ఇట్లాంటి ఇంకా సవాలక్షున్నాయి. వాళ్ళంతకు వాళ్ళు చేసిన తప్పులకు చట్ట ప్రకారంగా చట్టము వచ్చి తన పని దాన్ని చేసుకోబోతోంది. ఈ రోజు రాజ్ కసిరెడ్డిది వాంగ్మూలం కూడా ఈడీ రికార్డు చేస్తా ఉంది. ఆ ఈడీ రికార్డు చేసిన తర్వాతనే నెక్స్ట్ ఏమన్నా ఈ అరెస్టులు ఏదేమైనప్పటికీ ఒక ముఖ్యమంత్రి 5 ఏళ్ళ అధికారంలో ఉండి ప్రజల డబ్బుతో ప్రజలకు నచ్చిన విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డికి నచ్చిన బ్రాండ్లను దాగిచ్చిన ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఉన్నాడా చెప్పండి? ఇన్ని పాపాలు చేసినాడు కాబట్టి తప్పకుండా ఆయనకు శిక్ష పడుతుంది. నేను బెజవాడలోనే ఉన్నాను, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటున్నారు. అప్పుడు కూడా 2011లో కూడా నేను అరెస్టుకు సిద్ధం అన్నాడు. సిద్ధం, నువ్వు తప్పు చేసినాక అరెస్టుకు నువ్వు సిద్ధమేంది? తీసుకుపోతారు. దానికి నువ్వు సిద్ధపడాల్సిన పనిలే. అప్పుడు కూడా అంబటి రాంబాబు గారు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే జైలు గోడలు బద్దలవుతాయి, అది ఇదని చెప్పినా. లాస్ట్కి ఏమైంది? అరెస్ట్ చేసి 16 నెలలు లోపల ఉన్నాడు. వాళ్ళే నువ్వు తప్పు చేసావు, నిన్ను వచ్చి టైంకి వచ్చేప్పుడు నిన్ను అరెస్ట్ చేశారు, నేను సిద్ధంగా ఉన్నా తీసుకోబడి అంటే తీసుకోపోతారా? పులివెందుల్లో ప్రత్యర్థిగా ఉండడానికే చాలా భయపెడుతుంటారు. బీటెక్ రవి గారి వెనకాతలు ఉన్న శక్తి ఏంటి? ఇన్ని సంవత్సరాలు మీరు పోరాడుతూనే ఉన్నారు. ఒక పార్టీ కార్యాలయం పెడతారు, అక్కడ అంగరంగ వైభవంగా ఓపెన్ చేస్తారు. ఏంటో ధైర్యం రవి? ధైర్యం ఏం లేదండి, పార్టీకి పనిచేస్తా పోవడమే. వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఇంతవరకు గెలవలేదు అనేది మా అభిప్రాయం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరిగితే నేను సక్సెస్ అవుతా. ఆ ప్రజాస్వామ్యాన్ని ఆ పులివెందుల ప్రజలకు రుచి చూపిస్తే తప్పకుండా నా వైపు వస్తారనేది ధైర్యం లేదు, ఏం లేదు. మొండిగా పోరాటమే. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఒకవేళ అది కూటమికి మంచిగా చేయడం దీంట్లో పాజిటివ్ నెగిటివ్ అనేది సింపతి వస్తుందని వాళ్ళు మాట్లాడారు. సింపతి ఇప్పుడు ఇదే సింపతి వచ్చింది అనుకున్నారు అనుకోండి. అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు, ఆయన కూడా ఓడిపోయాడు కదా. మీ ప్రకారం సింపతి అయితే ఆయన గెలవాలి కదా. కాబట్టి రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ఫ్యామిలీ రాజకీయాలు వేరు. మనం ఉండేది భారతదేశంలో. అంటే మీరు సింపతి అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అరవింద్ కేజ్రీవాల్ కానీ సిసోడియా ఇద్దరు ఓడిపోయినారు. అంటే వాళ్ళ పార్టీ అది వేరు, పర్సనల్ గా కూడా ఓడిపోయినారు. కాబట్టి తప్పు చేసిన వాళ్లను శిక్షిస్తే ఎలాంటి సింపతి రాదనే దానికి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడమే కూటమి టార్గెట్ అవసరం లేదండి. మా ప్రభుత్వానికి కానీ కూటమికి కానీ ఇది సంబంధం లేని విషయం. అతను ఘోరాలు పాపాలు చేసుకునేప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది. ఒక ప్రత్యర్థిగా, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, లీడర్గా అతను చేసిన తప్పులకు శిక్ష పడితే మేము కూడా సంతోషపడతాం. చాలా సార్లు అవినాష్ రెడ్డి ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు అని మాట్లాడుతున్నారు. అసలు అవినాష్ రెడ్డికి వివేకానంద రెడ్డి గారి హత్యకి ఏమైనా సంబంధం? 100% సంబంధమనే కదా అండి. భారతదేశంలో అయినటువంటి అత్యున్నత సంస్థ అయినటువంటి దర్యాప్తు సంస్థ సిబిఐ తేల్చి చెప్పిన తర్వాత
ఇంకా వాళ్ళు అది కూడా తొందరలోనే శిక్ష పడినప్పుడు తెలుస్తుంది. ఇంకా వాళ్ళ హయాంలో ఉన్నప్పుడైతే ఓకే, కేసులను ఏమన్నా ముందుకు నడవలేకుండా ఆపేరేమో. ఇప్పుడు మీరు గవర్నమెంట్లోకి వచ్చారు కదా, మీ ప్రభుత్వం నడుస్తుంది, కేంద్రంలో మీరు దోస్తితో ఉన్నారు. కేంద్రంలో ఉండామని పోయి ఏదంటే అది పోయి వాళ్ళను దానికి తగ్గ ఆధారాలు దానికి ఆ పని వాళ్ళు జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఒకటి మీరు ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోరు కానీ కక్ష సాధింపు చర్యలుగా పోతే ఒక వారంలోనే అన్ని క్లియర్ చేస్తారు. ఆ పద్ధతిలో లేదు. చట్ట ప్రకారం వాళ్ళకి ఏం జరగాలని అవన్నీ జరుగుతూ పోతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి వంశీ కేసు తీసుకోండి. ఇంకా ఇప్పుడు పేరినాని ఎక్కువ మాట్లాడింటాడా, వంశీ మాట్లాడింటాడా? పేరినాని అనేకమైనటువంటి డిబేట్ చేశాడు. మరి పేరినాని మీదకి ఎందుకు ఆ రకంగా పోయి ఇట్లా జరగలేదే? వంశీ అనే వ్యక్తి అట్లా తప్పులు చేశాడు కాబట్టి వంశీకి పడింది, పేరినానికి పడలేదు. ఆ డిఫరెన్స్ మీరు గమనించాలి. వంశీ చనిపోతున్నాడా? వంశీ చనిపోతేనే టీడీపీ పతనం మొదలవుతుందని డైరెక్ట్ గా పేరునని మాట్లాడుతున్నారు. వాళ్ళైనా జైల్లో చంపుతారు కాబట్టి వంశీ కుటుంబ సభ్యులు వంశీని జాగ్రత్తగా చూసుకోమని కూడా సలహా ఇస్తారు. ఇది ఇక్కడ బీటెక్ రవి ఈ రకంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు అంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అవుతారని ఆయన చెప్పడంలోనే ఆంతర్యం అంతా కూడా ఒక షాకింగ్ గా ఉండే పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా కడపలో జరుగుతున్న మహానాడులో ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంటున్నాయి. మొదటి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో కూటమికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పూర్తిగా భూస్థాపిత చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ దస్తగిరితో వర్మ, మహానాడు వేదిక నుంచి.